హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. తెలంగాణ హైకోర్టు నుండి మనకు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 800కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లోనే మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రావడంతో నిరుద్యోగుల్లో మరి ఉత్సాహం అయితే నెలకొంది. మరి మన యాప్ తరపున మరి అందరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రిపబ్లిక్ డే ఆఫర్‌గా మరి 2000 కోర్స్‌ని కేవలం రూ. 499కే 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. ఓకేనా? కేవలం మొదటి 100 మందికి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి. సో ఫుల్ కోర్స్ ఇది 1000+ క్లాసెస్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అంతేకాకుండా రిపబ్లిక్ డే ఆఫర్‌లో గనక మీరు కోర్స్ తీసుకున్నట్లయితే టాప్ 25 గ్రాండ్ టెస్ట్‌లు కూడా అప్డేట్ చేయడము జరుగుతుంది యాస్ పర్ సిలబస్. ఓకేనా? మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి? మన యాప్ పేరు ఆర్కే ట్యుటోరియల్. లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అందరూ డౌన్లోడ్ చేసుకొని సో స్టోర్ ఆప్షన్‌లో కోర్స్ ఉంటుంది. పర్చేజ్ చేయండి. జస్ట్ 499 మాత్రమే. క్లాసెస్ చాలా బాగుంటాయండి. హైదరాబాద్‌లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. లాస్ట్ టైం చాలా మందికి మన యాప్ ద్వారా ఉద్యోగాలు కూడా రావడము జరిగింది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మరి గైస్, ఈరోజు మనము తెలంగాణ ఆర్టీసీ ట్రాఫిక్ మరియు మెకానికల్ సూపర్వైజర్కి సంబంధించిన చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏదైనా ఉంది అంటే మోటార్ వెహికల్ చట్టము నిబంధనలు అనే అంశాన్ని మనము డిస్కస్ చేద్దాం. మరి చాలామంది అభ్యర్థులు ఈ టాపిక్ పైన క్లాస్ చేయండి అని చెప్పేసి కామెంట్ రూపంలో అడగడం అయితే జరిగింది. సో క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకేనా? సో అంతేకాకుండా ముఖ్యమైన అప్డేట్ అండి, ఇప్పటివరకు మన యాప్లో ఎవరైతే కోర్స్ పర్చేజ్ చేశారో టెస్ట్ సిరీస్ కావచ్చు, ఫుల్ కోర్స్ కావచ్చు, వారంతా కూడా తప్పకుండా మన ఛానల్లో చెప్పేటువంటి క్లాసెస్ తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే. ఓకేనా? అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్త వారు కోర్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. 199 ఆఫర్ ఇంకా అవైలబుల్గా ఉంది. వెంటనే తీసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. మోటార్ వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 3 దేనిని తెలియజేస్తుంది? సెక్షన్ 3 ఆఫ్ ది మోటార్ వెహికల్ యాక్ట్ 1988 డీల్స్ విత్. ఏం తెలియజేస్తుందండి? ఆన్సర్ ఆప్షన్ ఏ, నెసెసిటీ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్. అంటే ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అనేటువంటి అంశాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద మినిమం ఏజ్ టు డ్రైవ్ ఏ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఇన్ ఏ పబ్లిక్ ప్లేస్? అంటే బహిరంగ ప్రదేశాలలో రవాణా వాహనాన్ని నడపడానికి కనీస వయస్సు ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 20 సంవత్సరాలు. సెక్షన్ 4 స్టేట్స్ 20 ఇయర్స్ ఫర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, ద వ్యాలిడిటీ ఆఫ్ ఏ లర్నర్స్ లైసెన్స్ లర్నర్ లైసెన్స్ యొక్క చెల్లుబాటు కాలం ఎంత? ఎన్ని రోజుల వరకు ఉంటుందండి లెర్నర్స్ లైసెన్స్ అనేది? ఆప్షన్ బి, 6 నెలల వరకు దీని వ్యాలిడిటీ ఉంటుంది. నెక్స్ట్ వన్, అండర్ సెక్షన్ 19 హూ హ్యాస్ ద పవర్ టు డిస్క్వాలిఫై ఏ పర్సన్ ఫ్రమ్ హోల్డింగ్ ఏ డ్రైవింగ్ లైసెన్స్? అంటే సెక్షన్ 19 ప్రకారము, సెక్షన్ 19 మోటార్ వెహికల్ చట్టము ప్రకారము డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండకుండా ఒక వ్యక్తిని అనర్హుడిగా ప్రకటించే అధికారము ఎవరికి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి, లైసెన్సింగ్ అథారిటీ ఆర్టీఓకి ఉంటుందండి. ఓకేనా? ఆర్టీఓ, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ. సెక్షన్ 39 ఆఫ్ ది ఎంవి యాక్ట్ మ్యాండేట్స్. అంటే మోటార్ వెహికల్ చట్టంలోని సెక్షన్ 39 దేనిని తప్పనిసరి చేస్తుంది? ఏమిటండి? ఆప్షన్ సి, నెసెసిటీ ఆఫ్ రిజిస్ట్రేషన్. మన వెహికల్కి తప్పకుండా రిజిస్ట్రేషన్ ఉండాలి అనేటువంటి ఒక ఆవశ్యకతను సెక్షన్ 39 తెలియజేస్తుంది. నెక్స్ట్, an application for the renewal of a driving license shall be made in which form? డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసము దరఖాస్తు ఏ ఫారంలో చేయాలి? ఏ ఫామ్ అండి? దానికి ప్రత్యేకమైన ఫామ్ ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ బి, ఫామ్ 9. ఫామ్ నంబర్ 9లో అయితే మనము రెన్యువల్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ఆర్టిక్యులేటెడ్ వెహికల్ మీన్స్. ఆర్టిక్యులేటెడ్ వెహికల్ అంటే ఏమిటి? ఏంటండి ఆర్టిక్యులేటెడ్ వెహికల్ అంటే? ఆన్సర్ ఆప్షన్ బి అండి,
ఏ ట్రాక్టర్ టు విచ్ ఏ సెమీ ట్రైలర్ ఈజ్ అటాచ్డ్. అంటే సెమీ ట్రైలర్ జత చేయబడినటువంటి ట్రాక్టర్. ఓకే, దీన్ని మనం ఏమంటాం? ఆర్టిక్యులేటెడ్ వెహికల్ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, అండర్ సెక్షన్ 113 ద డ్రైవర్ షుడ్ నాట్ డ్రైవ్ ఏ వెహికల్ ఎక్సీడింగ్. అంటే సెక్షన్ 113 ప్రకారము డ్రైవర్ దేనిని మించి వాహనాన్ని నడపకూడదు. దేనిని మించండి? ఆప్షన్ బి, రిజిస్టర్డ్ లాడెన్ వెయిట్. ఓకేనా, రిజిస్టర్డ్ లాడెన్ వెయిట్కు మించి వాహనాన్ని నడపకు. అంటే ఆ వెహికల్లో ఎంత బరువు ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి, అంతే వెయిట్తో నడపాలండి. అంతకు మించి ఓవర్లోడ్ వేసుకున్నాం అనుకోండి, అది సెక్షన్ 113 ప్రకారము శిక్షార్హులుగా తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, సెక్షన్ 134 ఆఫ్ ఎంవి యాక్ట్ డీల్స్ విత్. మోటార్ వెహికల్ చట్టంలోని సెక్షన్ 134 దేని గురించి తెలియజేస్తుంది లేదా వివరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. డ్యూటీ ఆఫ్ ఎ డ్రైవర్ ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్. అంటే ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ యొక్క బాధ్యత ఏంటి అనే వివరాలు తెలియజేస్తుందండి. అంటే ఏముంటుందండి డ్రైవర్ బాధ్యత యాక్సిడెంట్ జరిగినప్పుడు? సో వెంటనే అంబులెన్స్ కాల్ చేయడం, పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయడం, డిపో మేనేజర్కి, ట్రాఫిక్ సూపర్వైజర్కి, ఇలా అథారిటీస్కి ఇన్ఫర్మేషన్ అందించాల్సినటువంటి ముఖ్యమైన అంశాలను ఈ యొక్క ఎంవి యాక్ట్ సెక్షన్ 134 అయితే తెలియజేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ కండక్టర్స్ లైసెన్స్ ఈజ్ ఎ వ్యాలిడ్ ఫర్ హౌ మెనీ ఇయర్స్? కండక్టర్ లైసెన్స్ ఎన్ని సంవత్సరాలు చెల్లుబాటు అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి, 3 సంవత్సరాలండి. నోట్, జనరల్లీ 3 years, varies by state rules, but standard is a 3 or renewed with a డ్రైవింగ్ లైసెన్స్. అంతేనండి. ఓకేనా, 3 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది, కానీ కొన్ని స్టేట్లను బట్టి ఇది చేంజ్ అవుతుంది అంటూ మనకైతే తెలియజేశారు. నెక్స్ట్ వన్, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ఏ కంప్లైంట్ బాక్స్ ఇన్ ఏ స్టేజ్ క్యారేజ్? అంటే స్టేజ్ క్యారేజీలో కంప్లైంట్ బుక్ అంటే ఫిర్యాదుల పుస్తకం నిర్వహణకు బాధ్యత ఎవరిదండి? ఆప్షన్ బి అండి, కండక్టర్దే అండి బాధ్యత. ఓకేనా, నెక్స్ట్, సెక్షన్ 52 ఆఫ్ ది ఎంవి యాక్ట్ ప్రొహిబిట్స్. మోటార్ వెహికల్ చట్టంలోని సెక్షన్ 52 దేనిని నిషేధిస్తుంది? ఏంటండి? ఆప్షన్ ఏ, ఆల్టర్నేషన్ ఆర్ అ మోటార్ వెహికల్. మోటార్ వాహనంలో మార్పులు చేయకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కార్ తీసుకున్నాం. ఓకేనా, కార్ కానీ బండి కానీ తీసుకున్నాం. దాంట్లో మనకు రిజిస్ట్రేషన్లో ఆర్సీ బుక్లో అన్నీ మెన్షన్ చేయబడి ఉంటాయి. మన బండి చాస్ నెంబర్ ఉంటుంది, దాని కలర్ ఉంటుంది. ఓకేనా, అన్నీ ఉంటాయి. ఒకవేళ మన బండి కలర్ చేంజ్ చేసామనుకోండి, ఆర్సీ బుక్లో వేరే ఉంటుంది, ఇక్కడ వేరే ఉంటుంది. కాబట్టి ఇది మాడిఫైడ్ అని అర్థము. కాబట్టి అలా మాడిఫైడ్ చేయడము మోటార్ వెహికల్ చట్టం 52 ప్రకారము శిక్షార్హులుగా దీన్ని గుర్తించి వెహికల్ని సీజ్ చేసే అధికారం కూడా మరి ఆర్టీఓ అధికారులకైతే ఉంటుంది. నెక్స్ట్ వన్, సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ హౌ మెనీ ఇయర్స్ ఫర్ నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్? నాన్ ట్రాన్స్పోర్ట్ అంటే సొంత వాహనాలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎన్ని సంవత్సరాలకు చెల్లుబాటు అవుతుంది? ఆప్షన్ బి అండి, 15 సంవత్సరాలు. ఏంటండి? 15 సంవత్సరాలు. ఇఫ్ ఏ కండక్టర్ లైసెన్స్ ఇస్ లాస్ట్, టు హూమ్ షుడ్ ద అప్లికేషన్ ఫర్ ఏ అప్లికేట్ బి మేడ్? అంటే కండక్టర్ లైసెన్స్ పోతే డూప్లికేట్ కోసము ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి? ఎవరికండి? లైసెన్సింగ్ అథారిటీ. ఓకే, ఆర్టీఓకి మళ్ళీ మనము అప్లై చేసుకుంటే మళ్ళీ మనకు కొత్తది వస్తుంది. సెక్షన్ 184 డీల్స్ విత్. సెక్షన్ 184 దేని గురించి తెలియజేస్తుంది? 184. ఆన్సర్ ఆప్షన్ బి అండి, డేంజరస్ డ్రైవింగ్. ప్రమాదకరంగా నడపడం. కొందరు రోడ్లపైన స్టంట్స్ చేస్తూ ఉంటారు కదా, అలాంటివి చేయడము నేరం అండి, శిక్షార్హులు వారు. నెక్స్ట్ వన్, వాట్ డస్ అన్లాడెన్ వెయిట్ మీన్? అన్లాడెన్ వెయిట్ అంటే ఏమిటి? అన్లాడెన్ వెయిట్. ఆప్షన్ బి అండి, వెయిట్ ఆఫ్ వెహికల్ ఇంక్లూడింగ్ ఫ్యూయల్ అండ్ టూల్స్ బట్ వితౌట్ లోడ్. లోడు లేకుండా ఇంధనం మరియు టూల్స్తో వాహనమును బరువును ఏమంటారండి? అన్లాడెన్ వెయిట్ అంటారండి దీన్ని. ఓకేనా, ఇంపార్టెంట్. ద షేప్ ఆఫ్ మ్యాండేటరీ ట్రాఫిక్ సైన్ ఈజ్ జనరల్లీ. అంటే తప్పనిసరిగా ట్రాఫిక్ చిహ్నం యొక్క ఆకారము సాధారణంగా ఏ విధంగా ఉంటుంది? తప్పనిసరి అనేటువంటి ట్రాఫిక్ చిహ్నము
ఏ విధంగా ఉంటుందండి? ఏ ఆకారంలో? ఆప్షన్ బి సర్కిల్. ఓకే, వృత్తాకారంలో ఉంటుంది. నెక్స్ట్, అండర్ సెక్షన్ 117 వాట్ ఈస్ ద జనరల్ పెనాల్టీ ఫర్ ఫస్ట్ ఆఫెన్స్ ఇఫ్ నో స్పెసిఫిక్ పెనాల్టీ ఈజ్ ప్రొవైడెడ్? సెక్షన్ 177 ప్రకారము ప్రత్యేక శిక్ష పేర్కొనకపోతే మొదటి నేరానికి విధించే సాధారణ జరిమానా ఎంత? ఆప్షన్ బి అండి 500 రూపాయలు. యాజ్ పర్ 2019 అమెండ్మెంట్ ఇట్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 100 to 500. అంటే 119వ సవరణ చట్టం ప్రకారము 100 రూపాయల నుంచి ఎంతకు పెంచారండి? 500కు పెంచారు. అంటే ప్రజెంట్ ఎంత అండి? సో 500 రూపాయలండి. ఓకేనా? నెక్స్ట్, టెంపరరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఏ వెహికల్ వ్యాలిడ్ ఫర్, వాహనం యొక్క తాత్కాలిక రిజిస్ట్రేషన్ ఎంతకాలం చెల్లుబాటు అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ 6 నెలలండి. యూజువలీ 1 month ఎక్స్టెండెడ్ అప్ టు 6 months. స్పెషల్ కేసెస్ అంటే మామూలుగా అయితే 1 month ఉంటుంది, కానీ కొన్ని చోట్ల అంటే కొన్ని కారణాల చేత దాన్ని 6 నెలల వరకు ఎక్స్టెండ్ చేయవచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. సెక్షన్ 207 ఎంపవర్స్ ద పోలీస్ ఆర్ అథారిటీస్ టు, అంటే సెక్షన్ 207 పోలీసులకు లేదా అధికారులకు ఏ అధికారాన్ని ఇస్తుంది? ఏ అధికారాన్ని ఇస్తుందండి? ఆప్షన్ బి డిటైన్ ద వెహికల్. అంటే వాహనాన్ని సీజ్ లేదా డిటైన్ చేసే అధికారము 207 సెక్షన్ ప్రకారము పోలీసు వారికి లేదా ఆర్టీఓ అధికారులకి ఆ వెహికల్ని సీజ్ చేసే అధికారాన్ని కల్పించడం జరుగుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, పెనాల్టీ ఫర్ డ్రైవింగ్ వితౌట్ ఏ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ సెక్షన్ 180 ప్రకారం 181, అంటే చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే ఏం చేస్తారండి? ఎంత జరిమానా విధిస్తారు? 5,000 రూపాయల జరిమానా విధిస్తారు సెక్షన్ 181 ప్రకారం. సెక్షన్ 183 మోటార్ వెహికల్ చట్టంలోని సెక్షన్ 183 దేనికి శిక్ష విధిస్తుంది? సెక్షన్ 183 ఆఫ్ మోటార్ వెహికల్ యాక్ట్ పెనలైజెస్ ఏంటది? ఆప్షన్ ఏ డ్రైవింగ్ ఎట్ ఎక్సెసివ్ స్పీడ్, అధిక వేగంతో నడిపేటువంటి వారికి పెనాల్టీ అనేది విధిస్తారండి. నెక్స్ట్ వన్, ఇఫ్ అన్ ఓనర్ అలోస్ అన్ ఆథరైజ్డ్ పర్సన్ టు డ్రైవ్ ద వెహికల్ దే ఆర్ లయబుల్ అండర్, అంటే యజమాని అనర్హులైన వ్యక్తిని వాహనం నడపడానికి అనుమతిస్తే వారు ఏ సెక్షన్ కింద బాధ్యులవుతారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు వెహికల్ ఉందండి, ఎవరికైనా 18 years బిలో వారికి వెహికల్ ఇచ్చి నడపమని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకి లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి ఇచ్చి నడపమన్నప్పుడు అప్పుడు ఆ వెహికల్ ఇచ్చినటువంటి నేను శిక్షార్హుడిని అవుతాను. ఏ సెక్షన్ కింద? ఆప్షన్ ఏ అండి సెక్షన్ 180 క్రింద అండి. పెనాల్టీ 5,000 రూపాయలు లేదా 3 నెలల పాటు జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంటుందండి. ఓకే. నెక్స్ట్, క్యారింగ్ ప్యాసింజర్స్ ఇన్ ఏ గూడ్స్ వెహికల్ ఈజ్ అన్ అఫెన్స్ అంటారు. గూడ్స్ వాహనాలలో ప్రయాణికులను ఎక్కించుకోవడం ఏ సెక్షన్ కింద నేరము? ఆన్సర్ ఆప్షన్ సి అండి సెక్షన్ 123. ఓకేనా? రెడ్ విత్ 177 సెక్షన్ 123 177తో కలిపి మరి శిక్షార్హులుగా అయితే అవుతారు. ఓకేనా? నెక్స్ట్ వన్, సెక్షన్ 146 నెసెసిటైజ్ విచ్ పాలసీ ఫర్ ఆల్ మోటార్ వెహికల్? సెక్షన్ 146 అన్ని మోటార్ వాహనాలకు ఏ పాలసీ తప్పనిసరి చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ని తప్పనిసరి చేస్తుంది మోటార్ వెహికల్ చట్టం 146 ప్రకారము. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఈ పీడిఎఫ్ని కూడా మన యొక్క కోర్సులో అప్డేట్ చేయడం జరుగుతుంది, అందరూ కూడా గమనించాలి. ఓకేనా? సో ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేయనట్లయితే వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.